వైఎస్ జగన్ వర్సెస్ చంద్రబాబు నాయుడు గారి తాలూకా రాజకీయాలు ఆంధ్రప్రదేశ్ రాజధాని కోసం ఒక రాజకీయంగా పీక్ లెవెల్లో చేరిన పరిస్థితి. అమరావతికి చట్టబద్ధత, అట్ ది సేమ్ టైం ఏంటంటే గెజిట్ నోటిఫికేషన్ కూడా అయ్యి, అంటే పార్లమెంట్ అప్రూవల్, టోటల్గా అన్ని ఫార్మాలిటీస్ కంప్లీట్ అయ్యి ఇంకా అమరావతి రాజధాని కలపడానికి అవకాశం లేదు అన్న సమయంలో మన జగన్మోహన్ రెడ్డి గారు ఆయన చాలా తెలివితేటలుగా ఆయన ఒక కార్యక్రమాన్ని తీసుకొచ్చి పెట్టారు. ఆ కార్యక్రమం ఏంటంటే మావిగన్ సంగతి అందరికీ తెలుసు. ఇప్పుడంతా కూడా ఏంటంటే జనాల దృష్టి అంతా కూడా మావిగన్ వర్సెస్ అమరావతి, మావిగన్తో ఉండే ఉపయోగాలు ఏంటి, అమరావతితో ఉండే ఉపయోగాలు ఏంటి. అయితే చంద్రబాబు నాయుడు గారు కానీ కేంద్ర ప్రభుత్వం కానీ చెప్పే విషయం ఏంటంటే ఆల్రెడీ గెజిట్ నోటిఫికేషన్ కూడా అయిపోయింది కాబట్టి ఇది ఇంకా శాశ్వత రాజధాని అని చెప్తున్న సమయంలో ఇక్కడ మావిగన్ అన్నది విస్తృతంగా ప్రచారం చేయడం కోసం జగన్మోహన్ రెడ్డి గారు తన తీవ్ర స్థాయిలో ఆయన ప్రయత్నం చేస్తున్నారు. ఆయన ఇప్పుడు కాదు, అమరావతి రాజధాని అనగానే ఆయన ఫస్ట్ ఏంటంటే ఆ రోజుల్లోనే ఆయన వ్యతిరేకత వ్యక్తపరిచారు. కానీ 2014లో 2019 అంతవరకు చూసుకున్నట్లయితే 219 సరుకులు ఆయనకు అర్థమైంది ఏంటంటే 2019 అమరావతి రాజధానికి అమరావతి రైతులు చాలా ల్యాండ్స్ కూడా ఇచ్చారు. కాబట్టి ఈ పరిస్థితుల్లో దీన్ని మనం వ్యతిరేకించినట్లయితే మనకి ఖచ్చితంగా 2019 ఎలక్షన్స్ లో ఎదురు దెబ్బ తగలాల్సి ఉంది అనే ఉద్దేశంతో ఆయన ఒక అడుగు వెనక వేసి అమరావతి రైతులతో మమేకం అవడానికి ప్రయత్నం చేస్తూ ఆయన ఏంటంటే మేము అధికారంలోకి వస్తే రాజధాని రైతులకి చాలా అన్యాయం జరిగింది, ఈ రాజధాని మేము పటిష్టం చేస్తాము, అట్ ది సేమ్ టైం అమరావతి రాజధాని రైతులకి మేము న్యాయం చేస్తాము అని చెప్పి ఆయన చాలా మాటలు చెప్పడం, తర్వాత ఆయన అధికారంలోకి రావటం. కానీ మొట్టమొదట ఆయన వ్యతిరేకించిందే ఆయన, ఆ తర్వాత అది కొనసాగించడం చేశారు ఆయన. మనకు తెలుసు అమరావతి రైతులు ఇంచుమించుగా జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో 5 సంవత్సరాలు, ఇంచుమించుగా 4.5 సంవత్సరాలు వాళ్ళు ఆమరణ నిరాహార దీక్షలతోనే, లేదు అంటే రిలే నిరాహార దీక్షలతోనే ఆయన వాళ్ళ తాలూకా శిబిరాలు నడపడం, ఆ శిబిరాల మీద జరిగిన దాష్టికాలు మనకు తెలుసు. అట్లాగే అమరావతిని ఎవరు సపోర్ట్ చేయడానికి ప్రయత్నం చేసినా సరే వాళ్ళని అణగదొక్కడం కోసం కూడా ఆయన చేసిన ప్రయత్నం, ఆయన తాలూకా పార్టీ వాళ్ళు అందరూ కలిసి చేయడం. సో అమరావతిని పూర్తిగా రాజధానిగా వ్యతిరేకిస్తూ వాళ్ళు 3 రాజధానుల బిల్లు తీసుకురావటం. కానీ ఆ 3 రాజధానుల బిల్లు చట్టరూపం చెందింది, అంటే గవర్నర్ గారు కూడా ఆమోదముద్ర వేశారు, కానీ అది మాత్రం ఏంటంటే ఒక అమల్లోకి రాలేకపోయింది. సో ఆ సమయంలో ఆయన 2024 ఎలక్షన్స్ లో ఆయన ఎలక్షన్ క్యాంపెయిన్ లో కూడా నేను మళ్ళీ ముఖ్యమంత్రి అవుతున్నాను కాబట్టి నెక్స్ట్ నా ముఖ్యమంత్రి పదవి ప్రమాణ స్వీకారం నేను విశాఖపట్నంలోనే చేస్తాను, విశాఖపట్నమే రాజధాని అని చెప్పి ఆయన డిక్లేర్ చేయడం జరిగింది. కానీ ఆయన చేసిన డిక్లరేషన్ ని అందరూ కూడా రిజెక్ట్ చేసి ఉత్తరాంధ్రలో నిజంగా వైసీపీ పూర్తిగా గల్లత్తయ్యే పరిస్థితి వచ్చింది. కానీ జగన్మోహన్ రెడ్డి గారు ఆయన యాంటీ అమరావతి సిచ్యుయేషన్స్ ని, అంటే మైండ్ సెట్ ని ఆయన ఎప్పుడూ మార్చుకోలేదు. కారణం ఏంటంటే ఆయన ఒక మాట అనుకుంటే ఒక్కసారి మైండ్ లో ఫిక్స్ అయితే ఆయన పరిస్థితి ఏంటంటే ఆయన మాట ఆయనే వినే పరిస్థితి కాదు. ఆయన ఏదైతే ముందు అనుకుంటారో అది మాత్రమే చేస్తారు. అట్లాగే అవినాష్ రెడ్డిని అరెస్ట్ చేయకుండా ఆయన చేసిన చేయని ప్రయత్నాలు అంటూ లేవు. సిబిఐ వాళ్ళ మీద కూడా ఆయన కేసులు పెట్టించి సిబిఐని కూడా భయపెట్టడానికి ప్రయత్నం చేసి ఇంతవరకు అవినాష్ రెడ్డి గారికి ఆయన ఒక రక్షణ కవచంగా ఉన్నారని చెప్పడంలో అతిశోక్తి లేదు. కారణం ఆయన మొట్టమొదటి మాట ఇచ్చిందే అవినాష్ రెడ్డిని ఖచ్చితంగా కాపాడదాం. సో ఆయన కాపాడుతారు. ఆయన ఎటువంటి పరిస్థితుల్లో కూడా కాపాడుతూనే వెళ్తుంటారు. అట్లాగే అమరావతి రాజధాని కాదు అన్నది ఆయన కాన్సెప్ట్. ఆయన అదే పద్ధతిలో వెళ్తారు కాబట్టి, కానీ ఎటువంటి పరిస్థితుల్లో కూడా ఆయన తగ్గే పరిస్థితి మాత్రం లేదు. అయితే ఇక్కడ చాలా మంది ఏమంటారంటే లేదు ఆయన ఇప్పుడు ఏంటంటే ఇది శాశ్వత రాజధాని అయింది. రాజధాని అన్నంత మాత్రాన
అది పరిపాలనా రాజధాని, లేదు అని అంటే ఆయన చెప్పినట్లుగా లెజిస్లేటివ్ శాసనసభలకు రాజధానా, లేదు అంటే హైకోర్టు న్యాయ రాజధానా అనేది మనం చూసుకుంటే ఇదంతా కాంట్రవర్షియల్ ఇష్యూస్. ఒక్కసారి ముఖ్యమంత్రి అయ్యాక ఎవరైనా సరే వాళ్ళు వాళ్ళు ఎక్కడైనా ఉండి పరిపాలన చేయొచ్చు. వాళ్ళు ఎక్కడ ఉండి పరిపాలన చేసినట్లయితే ఆ ప్రాంతానికే ప్రాధాన్యత వచ్చే అవకాశం ఉంది. చంద్రబాబు నాయుడు గారు కూడా ఆ రోజుల్లో హుదీద్ సమయంలో విశాఖపట్నంలో ఆల్మోస్ట్ 1 month 15 days కంటిన్యూస్ గా ఉండిపోయారు. ఆయన 1 month ఆల్మోస్ట్ లెక్క ఇంచుమించుగా అవన్నీ ఆ రోజుల్లో కంప్లీట్ గా ఆయన తరగ పరిపాలన అంతా కూడా, రాష్ట్రానికి సరిపడిన పరిపాలన అంతా కూడా ఇక్కడి నుంచో ఆయన చేశారు. కాబట్టి ఏంటంటే ఇది మనం ఎలా ఉంటుందంటే ఒక్కసారి ఒకరు అధికారంలోకి వచ్చిన తర్వాత మ్యానిపులేటివ్ సిచ్యువేషన్స్ చాలా ఉంటాయి. సో మేము రాజధాని అన్నారు తప్ప ఏ రాజధాని అన్నారు అన్నది ఈయన లిటిగేషన్ పెట్టే అవకాశం కూడా ఉంది. జగన్మోహన్ రెడ్డి గారు ఏంటంటే రాజధాని అని మాత్రమే తీర్మానం చేశారు తప్ప, రాజ్యాంగం అంటే సవరణ చేశారు తప్ప దాంట్లో ఇది పరిపాలనా రాజధాని అవుతుందా ఏంటి అనేది స్పెసిఫికేషన్స్ లేవు. కాబట్టి నేను అనుకున్న దాన్ని ఆల్రెడీ నాకేంటంటే పార్లమెంట్ కూడా ఇండైరెక్ట్ గా సపోర్ట్ చేసినట్లే అని చెప్పి మళ్ళీ ఆయన కొత్త వాదన తీసుకొస్తాను. కాబట్టి ఇది పక్కన పెట్టినట్లయితే ఇప్పుడు ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారు మొత్తం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర తాలూకా అటెన్షన్ అంతాన్ని మార్చడం కోసం ఆయన మావిగన్ అన్న ఒక కొత్త కాన్సెప్ట్ తో వెళ్తున్నారు. సో ఈ మావిగన్కి ఆయన చెప్తున్న నిర్వచనం ఏంటంటే మచిలీపట్నం నుంచి ఇటు విజయవాడ వరకు 70 kilometers హైవే, అట్లాగే ఏంటంటే అన్ని సదుపాయాలు ఉన్నాయి. ఈ పక్క ఆ పక్క మనం ఏంటంటే బిల్డింగ్లు కట్టిస్తే సరిపోద్దని ఆయన చెప్తున్నమాట. అంటే 2 లక్షల కోట్లతో అవ్వాల్సింది 20,000 కోట్లతో మనం కంప్లీట్ చేసేవచ్చు అనేది ఆయన చెప్తుంది. అట్లాగే ఆయన చెప్తుంది ఏంటంటే విజయవాడ టు గుంటూరు ఆల్రెడీ కనెక్టెడ్, సో అక్కడ కూడా మనం కొన్ని పెట్టుకోవచ్చు. సో మావిగన్ ఏంటంటే అక్కడ మావిగన్ అంటే ఒక క్యాపిటల్ సిటీలో ఒకవైపు చూసినట్లయితే మనకి సీ పోర్ట్ ఉంటుంది, మరోవైపు చూసినట్లయితే ప్రజా రవాణా వ్యవస్థ పటిష్టంగా ఉంటుంది. అంతా హైవేస్ కాబట్టి హై స్పీడ్ మెయింటైన్ చేసుకుంటూ ట్రావెల్ చేసుకోవచ్చు. అట్లాగే ఏంటంటే అటు ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ ఉంటుందని ఆయన చెప్తున్న విషయం. అయితే ఇక్కడ మనం చూడాల్సింది ఏంటంటే ఢిల్లీ రాజధానిగా ఉంది, ఢిల్లీకి అసలు సీ పోర్ట్ ఉందా అంటే సీ పోర్ట్ ఉంటేనే రాజధాని అవుతుందా, అది అదనపు అవకాశం అని చెప్పి చెప్పచ్చు. కానీ ఇక్కడ ప్రజలందరూ అనుకుంటుంది ఏంటంటే మచిలీపట్నం నుంచి గుంటూరు వరకు కంప్లీట్ గా ఒక ఈ హైవే అంతన్ని రాజధానిగా మార్చడం వల్ల ఏమవుతుందంటే ఈ హైవే అంతా కూడా వివిఐపి వెహికల్ ట్రాన్సాక్షన్స్ కే సరిపోతుంది. దానివల్ల ఏంటంటే కామన్ పీపుల్ పెద్దగా హైవేస్ ని వాడుకోవడానికి ఛాన్సెస్ ఉండకపోవచ్చు. ఎందుకోసం అంటే మన ఇండియాలో పరిస్థితులు అవుతుంటే ఒక సర్పంచ్ కానీ, పంచాయతీ సర్పంచ్ కానీ, లేదంటే చిన్న జిల్లా పరిషత్ ప్రెసిడెంట్ కానీ వెళ్తున్నారంటే కాన్వాయిస్, ఆ కాన్వాయిస్ ఎంత దీనిగా ఉంటుందంటే ఇటువంటి రాజరిక వ్యవస్థకు సంబంధించిన ప్రజాస్వామ్య సిచ్యుయేషన్స్ అనేది ఏ దేశంలో కూడా లేదు. ఇక్కడ మన భారతదేశంలోనే ఇంత పటాటోపం చూపిస్తాం. వాళ్ళ తాలూకా జీతం చూస్తే ఏంటంటే 10,000 ఉంటుంది, లేదు అంటే 25,000 రూపాయలు ఉంటుంది. కానీ వాళ్ళ తాలూకా హగ్గు ఆర్భాటాలు చూస్తే కోట్ల మీద ఖర్చు అవుతుంది. సో ఇది భారతదేశ తాలూకా ప్రజాస్వామ్య సిచ్యుయేషన్. ఇక్కడ అందరూ కూడా ఏంటంటే పూర్తిగా హగ్గులతో బతకడమే నేర్చుకున్నారు తప్ప ఇక్కడ ఏంటంటే మేము ప్రజల కోసం సర్వీస్ చేస్తున్నామన్న ధ్యాస ఎవరికి లేదు. ఎవరు హోదా వాళ్ళు చూపించుకోవడం కోసం ప్రయత్నం చేస్తున్న మైండ్ సెట్ మన ఇండియన్ రాజకీయ నాయకులు, అది ఎవరైనా కావచ్చు. ఎక్కడో ఒకరో ఇద్దరు ముఖ్యమంత్రులు మనం చూసాం, వాళ్ళు ఓన్లీ సైకిల్స్ మీదే ప్రయాణం చేస్తారు. వాళ్ళ వైఫ్ ఏంటంటే ఓన్లీ ఆటో రిక్షాల మీద ప్రయాణం చేసే వాళ్ళు ఉన్నారు. కానీ ఇంచుమించుగా 999.9% ఇదే పరిస్థితి, విపరీతమైన ఆర్భాటంతో. అట్లాగే రిటైర్డ్ ఎమ్మెల్యేస్, ఎంపీస్, మినిస్టర్స్, సీఎంస్, సో వీళ్ళ కింద విఐపి మెయింటైన్ చేయడం కోసం, ఈ కాన్వాయిస్ మెయింటైన్ చేసుకోవడం కోసం, ఆ ప్రొటెక్షన్ మెయింటైన్ చేయడం కోసం ఖర్చు పెడుతున్న డబ్బులు కొన్ని వేల కోట్లు. సో దిస్ ఇస్ ది కండిషన్. మావిగన్లో ఆయన చెప్తున్న దాంట్లో ఒక
మనం ఖచ్చితంగా చెప్పుకోవాల్సింది ఏంటంటే, వాస్తవానికి వ్యతిరేకంగా ఉన్నది ఏంటంటే, ఈ మచిలీపట్నం నుంచి అటు విజయవాడ వరకు ఒక సస్యశ్యామల ప్రాంతం. ఎట్లా అయితే అమరావతిలో సస్యశ్యామల ప్రాంతాన్ని అంతా కూడా ఏంటంటే ఒక కాంక్రీట్ జంగల్ గా బిల్డింగ్స్ గా మార్చేస్తున్నారో, అట్లాగే ఏంటంటే ఈ మచిలీపట్నం నుంచి విజయవాడ వరకు చాలా ఫర్టైల్ ల్యాండ్. ఇదంతా కృష్ణా నది డెల్టా ఏరియాస్. ఈ డెల్టా ఏరియాస్ లో హైవేస్ కి అటు ఇటు విపరీతమైన ధరలతో భూములు ఉన్నాయి, అంటే వ్యవసాయ భూములు ఉన్నాయి. ఇప్పుడు ఆ వ్యవసాయ భూములు ఈ 70 కిలోమీటర్లు లెంగ్త్ లో ఉండే ల్యాండ్స్ అన్ని కూడా ఇక్కడ మళ్ళీ బిల్డింగ్స్ కడదాము అన్నది జగన్మోహన్ రెడ్డి గారు తనక అభిప్రాయం. సాధారణంగా ఎలా ఉంటుందంటే, ఎక్కడెక్కడైతే గవర్నమెంట్ బిల్డింగ్స్ కట్టడం మొదలు పెడుతుందో అక్కడక్కడికి ఏంటంటే పారిశ్రామికవేత్తలని, లేదు అని అంటే మిగతా వాళ్ళని ఇన్వైట్ చేయటం, వాళ్ళకి ల్యాండ్స్ ఇవ్వటం. అంటే ఏమవుతుందంటే, ఇంకా మచిలీపట్నం నుంచి విజయవాడ వరకు ఉన్న భూములు కూడా పూర్తిగా అన్యాక్రాంతంలోకి వెళ్ళిపోతాయి చెప్పడంలో సందేహం లేదు. అక్కడ 1,00,000 ఎకరాలు ల్యాండ్ చంద్రబాబు నాయుడు గారు ప్లాన్ చేస్తుంటే, ఇక్కడ ఈ పూర్తిగా ఈ ప్రాంతాల్లో చూసుకున్నట్లయితే మరో 3-4 లక్షల ఎకరాలు మొత్తం స్వాహా అయిపోవడానికి కోసం ఈ మావిగన్ అన్న ఒక ఫార్ములా మనకు కనబడుతుంది. ఇదేంటంటే, ఈ కబ్జాలన్నీ కూడా ఏంటంటే వెంటనే అవుతాయని నేను చెప్పను, కానీ ఒకవేళ కానీ మావిగన్ కానీ భవిష్యత్తులో కానీ వచ్చినట్లయితే మచిలీపట్నం నుంచి ఇటు విజయవాడ వరకు ఇటు అటు అంటే అటు 5 కిలోమీటర్స్, ఇటు 5 కిలోమీటర్స్, హైవేకి అటు 5 కిలోమీటర్స్, ఇటు 5 కిలోమీటర్స్, ఇవన్నీ కూడా ఖచ్చితంగా ఏంటంటే సర్వనాశనం చేసే పరిస్థితి వస్తుంది, ఆక్యుపై చేసే పరిస్థితి వస్తుంది. ఆ ల్యాండ్స్ కూడా ఏంటంటే మిస్యూజ్ అయ్యే పరిస్థితి వస్తుంది. అంటే వాళ్ళు చూస్తే అక్కడ కొన్ని లక్షల ఎకరాల ల్యాండ్స్ పూర్తిగా అన్యాక్రాంతం అయ్యి అక్కడ రైతులు, తర్వాత అక్కడ హ్యాపీగా బతుకుతున్న వాళ్ళు అందరూ కూడా చాలా నష్టపోతారు. సో ఈ పరిస్థితుల్లో మావిగన్ అన్నది ఒక ఎకనామిక్ మాఫియా, ఆర్థిక మాఫియా కింద అది మారే అవకాశం కూడా ఉంది. అట్లాగైతే ఇప్పుడు ప్రభుత్వాలు ఏం చేస్తున్నాయంటే, చంద్రబాబు నాయుడు గారి ఒక క్యాపిటల్ కన్స్ట్రక్షన్ చూస్తే అక్కడ ఎక్కువ రియల్ ఎస్టేట్ వ్యాపారమే. రియల్ ఎస్టేట్ వ్యాపారంలో ప్రభుత్వాలు డైరెక్ట్ గా ఇన్వాల్వ్ అయిపోయి ఉన్నాయి. సో దాన్ని కొనసాగించడానికి ఇది మావిగన్ అనేది మరికొంత దోహదం చేస్తుంది. అటు చంద్రబాబు నాయుడు గారు చేసినా, ఇటు జగన్మోహన్ రెడ్డి గారు చేసినా ఇవన్నీ ఏమవుతుందంటే ల్యాండ్ అంతా పూర్తిగా వ్యవసాయ భూములు, మనకి ఏవైతే మంచి పళ్ళు, తర్వాత మంచి కూరగాయలు, ఫుడ్ పెట్టే ఏరియాస్ ఇవన్నీ కూడా మచిలీపట్నం టు విజయవాడ కానీ, లేదు అని అంటే అమరావతి చుట్టూ ఉన్న ఈ 1 lakh acres ఆఫ్ ల్యాండ్ కానీ ఇవన్నీ చూసుకున్నట్లయితే దీనివల్ల ఏమవుతుందంటే మన ఆహార భద్రత ఇప్పటికే దెబ్బతింటుంది, ఇకపై ఇంకా దెబ్బతినే అవకాశం ఉంది. అంతేకాకుండా ఏమవుతుందంటే ఆహార భద్రత ఎప్పుడైతే దెబ్బతింటుందో ఆల్రెడీ చాలా మంది ఆశతో బతుకుతున్న వ్యవసాయ కూలీలు వాళ్ళ పరిస్థితి ఏంటి, వ్యవసాయదారుల పరిస్థితి అంటే వాళ్ళు ల్యాండ్ ఇచ్చేస్తారు, వాళ్ళు డబ్బులు వస్తాయి, కానీ వ్యవసాయ కూలీల పరిస్థితి ఏంటి, వీళ్ళందరూ ఎటువైపు వెళ్తారు. ఫర్ ఎగ్జాంపుల్ విశాఖపట్నంలో బీచ్ ఫెస్టివల్, కళింగపట్నంలో బీచ్ ఫెస్టివల్, భీమునిపట్నంలో బీచ్ ఫెస్టివల్. ఈ బీచ్ ఫెస్టివల్స్ ఎక్కడెక్కడ అవుతున్నాయో ఆ బీచ్ ఫెస్టివల్స్ అన్నిటికీ కూడా బలైపోతుంది ఎవరంటే మత్స్యకారులు, చిన్న సగటు జీవితం నడుపుతున్న వాళ్ళు. సో ఇట్లాగే వీళ్ళు చేస్తున్న ఏ కార్యక్రమం అయినా సరే ఖచ్చితంగా ఏంటంటే పేదవాళ్ళకి పెద్ద శాపం. ఎవరైతే కూలీలుగా బతుకుతున్నారో వాళ్ళకి మనుగడకు కూడా అవకాశం లేని పరిస్థితి. కాబట్టి ఏంటంటే అమరావతి విషయంలో ఇప్పుడు మేమైతే వ్యతిరేకించే పరిస్థితి లేదు, అమరావతిని సపోర్ట్ చేసే పరిస్థితి. కారణం ఏంటంటే ఆల్రెడీ ఒక క్యాపిటల్ సిటీ ఉండాలి, క్యాపిటల్ సిటీ ఆల్రెడీ డిసైడ్ అయిపోయింది, దాని మీద చాలా పెట్టుబడులు వచ్చాయి. సో అది డెవలప్మెంట్ పొజిషన్లో ఉంది. అది ఖచ్చితంగా చంద్రబాబు నాయుడు గారు అనుకుంటున్న ఆయన కూడా చాలా పట్టుదలగా ఏంటంటే ఈ 2020 అంటే 2028 సరికి కానీ ఆయన కానీ అమరావతి కంప్లీట్ చేయలేకపోతే, పోలవరం కంప్లీట్ చేయలేకపోతే ఖచ్చితంగా 2029లో తెలుగుదేశం పార్టీ అండ్ జనసేన పార్టీ అంటే మరి పవన్ కళ్యాణ్ చంద్రబాబు నాయుడు గారికి ఒత్తాసు పలుకుతున్నారు కాబట్టి
వాళ్ళిద్దరూ కూడా తీవ్రంగా రాజకీయంగా నష్టపోతారు. వాళ్ళు ఇద్దరు రాజకీయంగా గట్టిగా నష్టపోతే వాట్ ఈస్ ది సెకండ్ ఆల్టర్నేటివ్ అవైలబుల్ అంటే ఆటోమేటిక్గా జగన్మోహన్ రెడ్డి గారు. జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళీ అధికారంలోకి వచ్చినట్లయితే ఖచ్చితంగా ఆయన చెప్పిన, ఆల్రెడీ ఆయన వార్నింగ్ ఇచ్చారు, వీళ్ళని లేపేస్తాం వాళ్ళని లేపేస్తాం, రఫా అని చెప్పి ఆయన లాంగ్వేజ్ లో ఆయన చెప్తున్నారు. అసలు మావిగన్లోనే గన్ ఉంది, జగన్లోనే గన్ ఉంది. కాబట్టి ఆయన ఖచ్చితంగా ఆయన అనుకున్నది చేసే మనిషి సంగతి అందరికీ తెలుసు. ఆయన ఒకటి చెయ్యాలి అనుకుంటే ఆయన స్టాప్ చేయగలిగేవాడు ఎవ్వరూ లేరు. నో వన్ కెన్ స్టాప్ వైఎస్ జగన్. సో ఒళ్ళు దగ్గర పెట్టుకొని రాజకీయ నాయకులు ఏంటంటే మనం ఏది చేస్తే ఎంత నెగిటివ్ పబ్లిసిటీ వస్తుంది అని ఆలోచించుకుంటూ దాన్ని న్యూట్రలైజ్ చేసుకోవడానికి ప్రయత్నం చేస్తేనే ఇప్పుడున్న అధికారంలో ఉన్న రాజకీయ నాయకులు కానీ రాజకీయ ప్రభువులు కానీ వాళ్ళకి ఏంటంటే ఎంతో కొంత దారి. అట్లాగే వాళ్ళు నమ్ముకున్న మీడియా సంస్థలు కానీ లేదు అని అంటే అందరూ చాలా ఇబ్బంది పడతారు. ఈ వీడియో చేస్తున్న నేను కూడా ఇబ్బంది పడతాను. థ్యాంక్ యూ వెరీ మచ్. ఆల్ ది బెస్ట్.